అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ పూజారులే పూజలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్పల్లి స్వామి దేవాలయంలో వాల్మీక బోయలు పూజలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి పుణ్యక్షేత్రం దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణానది దగ్గరగా ఉండడం, ఇక్కడ భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో రెగ్యులర్గా తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేది తమకు ఎంతో భాగ్యం అని చెప్పి కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ గుడికి సంబంధించి గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా గుడికి సంబంధించినటువంటి పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న ఎట్రండి అన్న, అసలు గుడికి సంబంధించి రెగ్యులర్గా ఎట్లాంటి పూజలు చేస్తారు, ఇక్కడ గుడి ప్రాశస్త్యానికి సంబంధించి ఏగారి దగ్గర మాట్లాడు చెప్పండి అన్న. అంటే గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏంటి? మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరోధం శ్రీరామదూతం శిరసారన్నమామి. శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని శ్రీ కృష్ణదేవరాయల గురువు అయినటువంటి వ్యాసరాయలతో ప్రతిష్ఠించబడినది. శ్రీ వ్యాసరాయల వారు రోజుకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటాడు. తదాని కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో కూడా వ్యాసరాయల వారు సుమారు 14వ-15వ శతాబ్దం మధ్యకాలంలో వ్యాసరాయల వారు శ్రీ ఆంజనేయ స్వామిని వారిని ప్రతిష్ఠ చేశారన్నమాట. ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారు వ్యాసరాయల వారి కళలోకి వచ్చి ఈ రోజైతే పూజా కార్యక్రమం నిర్వహించారు, నీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యంగా పెట్టారు, మళ్ళీ రేపటి నుంచి నాకు పూజా కార్యక్రమాలు అంటే స్నానాధికాలు మరియు నైవేద్యం ఎవరు చేస్తారు అని వ్యాసరాయలు ప్రశ్నించగా ఆ ఆంజనేయ స్వామి ప్రతిష్టగా వ్యాసరాయల వారు ఈ రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి వారు ఈ వ్యాసరాయల వారి కళలోకి వచ్చి ఉదయం నదికి వెళ్ళినప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరైతే పిల్లవాడు కనిపిస్తాడో వారిని తెచ్చి నా పూజారిగా పెట్టమన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అప్పటిలో బోయ కులస్తులు ఆ నదికి ఆవులను మరియు గేదెలను తీసుకొని మేపడానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాసరాయల వారికి ఈ పిల్లవాడు కనిపించినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ పూజారిగా పెట్టాడనమాట. ఆ పిల్లవాడు కులం వచ్చేసి బోయ కులస్తులు అంటే వాల్మీకి సంబంధించిన వాళ్ళు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వంశస్థులే ఇక్కడ పూజారులుగా ప్రథమ పూజారులుగా పూజలు నిర్వహిస్తున్నారు. కనుక ఆంజనేయ స్వామి వారు కూడా వారికి బోయ కులస్తులే ఇక్కడికి పూజ చేయాలని చెప్పినారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోయ కులస్తులు పూజలు నిర్వహిస్తుంటారు. మరి మధ్యకాలంలో బ్రాహ్మణ అర్చకులచే అభిషేకాలు, ఆకు పూజలు, అర్చనా కార్యక్రమాలు చేయాలని తలచి మధ్వ బ్రాహ్మణులను ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణిమ మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణిమ అంటే ఏరువాక పున్నం వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. రోజు కూడా వేలల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఇంటి దేవుడిని ఇక్కడికి చాలామంది వస్తుంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక నుంచి కూడా మన బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారికి చాలామంది భక్తులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానది కూడా పక్కనే ఉంది. కృష్ణానది కూడా ఇక్కడ పక్కనే ఉంది. ఈ కృష్ణానది కూడా ఎక్కడ కూడా దక్షిణ వాహిగా ప్రవహించదు, మన బీచ్పల్లిలో మాత్రమే దక్షిణ వాహిగా ప్రవహిస్తుంది. ఇటువంటి నదిలో స్నానం చేస్తే భక్తులు చేసినటువంటి పాపములు కర్మములు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము. ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు. కార్తీక మాసంలో కూడా ఎక్కువ పూజలు చేస్తుంటారు. మార్గశిర త్రయోదశి రోజు స్వామివారికి ఇక్కడ హనుమద్వ్రతం అని కంకణాధారణ కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. రోజు కూడా వేలాదిగా భక్తులు దర్శించుకుంటుంటారు. చూస్తున్నా మొత్తంగా ఇక్కడ అంటే అన్ని చోట్ల కూడా బ్రాహ్మణ కులస్తులు పూజారులుగా ఉంటారు. కానీ ఇక్కడ పురాణాల్లో చెప్పినట్టుగా అప్పటి కాలానికి సంబంధించినటువంటి అప్పటి కాలం నుంచి కూడా వాల్మీకులే ఇక్కడ బోయలే పూజారులుగా ఉండాలని చెప్పి ఒక శాసనం ఉంది. ఆ బోయలే పూజారులుగా ఇక్కడ ఉండాలని చెప్పి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. దగ్గరగా ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది తమ ఇష్టదైవంగా ఇంటి దైవంగా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామిని కొలుస్తారు. కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కు సంబంధించినటువంటి ప్రత్యేకతలు. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, బీచ్పల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.